సీఎం గారు ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని వారు నడిపిస్తున్నారో మేము కూడా అదే విధంగా వారికి సంఘీభావంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి మళ్ళీ ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగే విధంగా ఈ యొక్క మేము దీక్ష తీసుకుని ప్రాయశ్చిత్త హోమం 11 రోజులు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ పాత లడ్డు తెచ్చి పెడతాము. ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తింటే అర్థం అవుతుంది. ఎప్పుడు కూడా ఆయన లడ్డు పెడితే వాసన చూసి పక్కన పెట్టేవాడు. ఆయనకి తెలుసు పశుమాంసం అందులో ఉంది, కలేబారాల నుంచి ఆయిల్ తీసి మేము ఈ లడ్డు తయారు చేస్తామని ఆయనకు తెలుసు. 300 రూపాయలకి నెయ్యి ఎలా వస్తుంది అనేది ఆయనకు కూడా ప్రశ్న తెలుసు. అలాంటి వ్యక్తి ఏ రోజు చూసినా ఆయన కానీ ఆయన భార్య శ్రీమతి ఆ భారతీ గారు కానీ లడ్డు వాసన చూసి పక్కన పడేసేవారు. తీర్థం కూడా మంచిది కాదు, కలుషితమైన నీరని చెప్పి ఏ రోజు తీర్థం ఇచ్చిన వాసన చూసి పక్కన పడేసేవారు. ఆ లడ్డు ఒక్కసారి తింటే తెలుస్తుంది ఆ లడ్డు నిజమైందా కాదా అనేది. ఆ లేఖలు రాస్తాడు, ఇప్పుడు ఏదో చెప్తాడు, కానీ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి కదా. ఏదైతే మనకి సర్టిఫైడ్ ల్యాబ్ ఏదైతే వచ్చిందో ల్యాబ్ రిపోర్ట్లో ఖచ్చితంగా చెప్తుంది ఇందులో పశుమాంసం కలిసింది, ఈ యొక్క కలేబారాల యొక్క ఆయిల్తో తయారు చేశారు ఈ లడ్డూలు అనేది చెప్తుంది. ఇవ్వబోతున్నట్టు కాదు, నందిని అనే దానికి ప్రత్యేకంగా వాళ్ళకి డైరీలు ఉన్నాయి. డైరీలు అనేది ఆవులతో తయారు చేస్తారు వాళ్ళు. అలాంటి నందిని డైరీని వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో కంపెనీలకు ఇచ్చారు, ఏదో కంపెనీలకు ఇస్తే వాళ్ళకి కావాల్సిన కంపెనీలకు ఇచ్చారు, హిందూ మతాన్ని బస్టు పట్టించే కంపెనీలకు ఇచ్చారు. అలాగే ఇవ్వడం వల్ల ఇదంతా నష్టపోయింది. నిజానికైతే మాత్రం వాళ్ళు ఏ విధంగానే కాదు. ఇప్పుడు ఇచ్చే దాంట్లో ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ చేద్దాం, అప్పుడు నెయ్యే ఇప్పుడు నెయ్యే చూద్దాం, చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు వరకు కూడా తిరుపతిలో అన్ని కూడా స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయి. ఇది కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పుడు తిరుపతికి ఆల్రెడీ 2000 ఆవులు ఉన్నాయి, ఇంకా దీన్ని పెంచుదామా ఏంటనేది అది ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది. ఖచ్చితంగా అలాంటి ఆలోచన కూడా చేసే అవకాశం కూడా ఉంది. ప్రజల యొక్క ఏదైతే సలహాలు సూచనలు ఉన్నాయో ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు ఇప్పుడే అదే వస్తుంది. ప్రజల సూచనలు కూడా అదే చెప్తున్నాడు. సొంతంగా పశువులని అన్ని కూడా మెయింటైన్ చేసి దాన్నే ఒక ఉత్పత్తి చేసి ఆ నెయ్యే స్వామివారికి దీపదూప నైవేద్యాలు అన్నింటిలో కూడా వాడితే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోబోతుంది. మళ్ళీ చెప్పండి సార్. అంటే వాళ్ళకి అబద్ధాలు కుట్రలో కుతంత్రాలు తెలిసినటువంటి వైసీపీ నాయకులు నచ్చిన మాటలు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ల వయసులో వరద బాధితుల కోసం బస్సులో 10 రోజుల పాటు ఉండిపోయి వినాయక చవితి కూడా చేసుకోకుండా ఆయన బస్సులో కూర్చుని బస్సులో నిద్రపోయి బస్సులో తిని అక్కడ యొక్క వరద బాధితులు పరామర్శిస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వరదలు వచ్చినా ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేస్తూ పైనుంచి చూసుకుని వెళ్ళిపోతుండేవాడు. కింద చెట్లు కొట్టేసి ట్రాఫిక్ జాములు చేసేవాడు. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. వాళ్ళు చేసేదానికి ఇది కొత్త ట్రాక్ మారుస్తాకి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం పూర్తిగా 5 ఏళ్ళు విని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా మాత్రం ఈ విధమైన మోసాన్ని మాత్రం ఎవరు చూడరు. ఎవడే క్షమించినా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా క్షమించడు. ప్రజలు ఇప్పటికే క్షమించలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి చూడ ఖచ్చితంగా పనిష్ చేస్తారు. ఆయన ప్రసాదం కల్తీ పేరుతో కల్తీ చేసి ప్రసాదాన్ని ప్రజలందరికీ పంచారు. చివరికి ఇక్కడ ఆంధ్రాలో పోతే పరుగు పోయింది. చివరికి చూస్తే నార్త్లో కూడా మన అయోధ్యలో కూడా 1,00,000 లడ్డూలు పంచిపెడితే నార్త్ ఇండియన్ బాలాజీ దర్శనం ఒక్కసారైనా జీవితంలో కావాలని చెప్పి ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం దేవుణ్ణి కోరుకుంటే నార్త్ ఇండియా భక్తులు కూడా అసహించుకునే స్థాయికి తీసుకొచ్చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు కోసం వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా లడ్డు స్వీకరిద్దాము, ఒక్కసారైనా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని చెప్పి ఎదురు చూసే భక్తులు ఈవేళ అసహించుకునే స్థాయికి తీసుకొచ్చి తిరుమల ప్రతిష్టని అప్రతిష్ట తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఇప్పుడు రిపోర్ట్ మొదలైంది, ఇనిషియల్ గా ఎంక్వైరీ మొదలైంది. ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు కోరుకున్నట్టే దానికంటే కూడా ఎక్కువ జరుగుద్ది. దోషులందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గంలో ప్రతి దేవాలయాన్ని సంప్రోక్షణ చేస్తాము. అదే విధంగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత హోమాలు చేస్తున్నాం రేపటి నుంచి మొదలుపెట్టి మా యొక్క రాజనగరం నియోజకవర్గం. అంటే ఒక్కొక్క హోమం ఒక్కొక్క చోట పెడతాం. ఇప్పుడు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నుంచి మొదలు పెడతాం.
అక్కడి నుంచి తర్వాత మనకి రాజానగరం శివాలయం ఉంది, ఆ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ది. తర్వాత సీతానగరంలో శివాలయం ఉంది. అలాగే రోజుకు ఒక గుడి దగ్గర పెట్టి ఆ ఏరియాలో అలా సంప్రోక్షణ చేసుకుంటూ అక్కడ అభిషేకం చేసి హోమం చేస్తాం ప్రతి చోట. ప్రాయశ్చిత్త దీక్షని కొత్తగా ప్రవేశపెట్టారు రైతులు. మరి అదే దానికి నేను పంత నానాజీ ఎవరినో వైద్యుని కొట్టేసి నేను కూడా ప్రాయశ్చిత్తం పెడితే ఇది కొత్త వరబడి అనేది ఆయన ప్రాయశ్చిత్తం ఆయన వ్యక్తిగతం అది. కానీ ఇది ప్రాయశ్చిత్తం అనేది మనకి పురాణాలు, ఇతిహాసాల్లో, గ్రంథాల్లో ఏదైతే హిందూ ధర్మం చెప్తుందో దానికి ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ప్రాయశ్చిత్తం అపవిత్రో పవిత్ర అని చెప్పేసి ఒక మంత్రం ఉంటుంది. అపవిత్రమైన దాన్ని పవిత్రం చేసే శక్తి మంత్రానికి ఉంటుంది. ఆ మంత్ర దీక్ష తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే మంత్ర దీక్షతో దేవాలయాలన్నీ కూడా మళ్ళీ కూడా ఏదైతే ఉందో పునర్జీవం పోయడానికి, మనం అపవిత్ర అయింది దాన్ని పవిత్రం చేయడానికి మొత్తం అన్ని అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు, మంత్రానికి ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి జరిగిన తప్పున అపరాధాన్ని మన్నించి స్వామి ఇక మీదట మేము ధర్మంగా దాన్ని చూస్తాము, ఏ విధంగా అయితే ఏ క్వాలిటీ చూసి రుచి ఆ యొక్క ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కూడా ఈ ప్రసాదాన్ని భక్తులు మళ్ళీ అందజేస్తామని చెప్తూ ప్రాయశ్చిత్తం అనేది చేస్తున్నాం తప్ప ఇది ఆ ప్రాయశ్చిత్తానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం వ్యక్తిగతంగా పడుతున్నాడు. నేను పొరపాటున ఒక మాట అన్నాను కాబట్టి నాకు నేను శిక్ష విధించుకున్నానని ఆయన చెప్తున్నాడు తప్ప దానికి దీనికి సంబంధం కాదు. అది ఖచ్చితంగా అయితే ఒక వ్యక్తిని మన తోలనాడే పవర్స్ మన దగ్గర లేవు. కానీ ఆయన పొరపాటునే ఆ మాస్క్ ఉన్న వ్యక్తిని సరిగా గుర్తించుకొని ఆయన డాక్టర్ అని తెలియక, ఆయన ఎవరో ఏంటో తెలియక ఉద్రేకపూర్వకంగా నేను అన్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కాబట్టి మాస్క్ తీసిన తర్వాత చూస్తే ఆయన మిత్రుడేట ఎంతకనే వాళ్ళ బాగానే ఉన్నారు. మధ్యలో దాని విషయం మనకి మెయిన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి అపవిత్రమైనటువంటి లడ్డు మ్యాటర్ని మనం పక్కదారి పట్టకుండా మీరందరూ నాకు సహకరించాలి. ముందు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేసినందుకు పవిత్రం చేయడానికి మా వంతుగా రాజనగరం నియోజకవర్గంలో ఉన్న దేవాలయాలన్నీ సంప్రోక్షణ చేసి పవిత్రం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.